ఏపీలో ఒక కీలక అధికారిని అయినప్పటికీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే బలయ్యాను. సో మీరు చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను ప్రత్యక్ష బాధితుడిని ప్రశాంత్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాను ఇబ్బందులు పడ్డానని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అయితే తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఆయనైతే హ్యాష్ట్యాగ్తో ఆయన పోస్ట్ అయితే చేశారు. నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా వెన్నాకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండా తిరిగి ఇచ్చేశారు. చట్టం అమల్లోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సేవలందించిన నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితి ఊహించలేం అని చెప్పేసి సంచలన ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. చూసి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇది నిజం అనమాట. ఈ నిజాలు అందరికీ తెలియాలి. లేదంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొత్తం జీవితాలు అయితే తలకిందులు అయితే అయిపోతాయి అన్నమాట. సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి 36 సంవత్సరాలు ఏపీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ఇంతలా చెప్పారంటే ఆయన భూములకే దిక్కులేదంటే ఇక సామాన్య వారికి అయితే ఖచ్చితంగా అయితే ఈ బదిలీలు అయితే జరగవు అనమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్